వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలైన బలగం బీసీలే. రమేష్ యాదవ్ ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు. సుమారు 130కి పైగా ఉన్న బీసీ కులాలను దగ్గరకు తీసి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి కార్పొరేషన్ కు ఒక చైర్మన్ ను 10 నుండి 12 మంది డైరెక్టర్లు నియమించిన గొప్ప నాయకుడు జగన్ గారు. కూటమి ప్రభుత్వం కార్పొరేషన్లు నామమాత్రంగా పెట్టి నిధులు ఇవ్వకపోగా జగన్ గారు మాత్రం ఒకే సంతకంతో 56 కార్పొరేషన్ చైర్మన్లకు ఎందరో కార్యకర్తలకు పదవులు ఇచ్చి అగ్ర తాంబూలం అందించారు. గతంలో కోట్లు ఖర్చు పెడితే తప్ప దక్కని టీటీడీ బోర్డు మెంబర్ పదవిని సాధారణ కార్యకర్త అయిన యానదయ్య గారికి ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకున్న ఘనత మన జగన్ గారిదే. గతంలో 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునేవారు బీసీల వెన్నుముక్క విరిస్తే 2019 నుండి 24 మధ్య జగన్ గారు బీసీలను రాజ్యాధికారంలో కూర్చోబెట్టి వెన్నుదన్నుగా నిలిచారు. సామాన్య కడప జిల్లా యాదవ్ కులానికి చెందిన నానా అంటే ఒక చిన్న కార్యకర్తను కూడా గుర్తించి మొదటిసారిగా శాసన మండలికి ఎమ్మెల్సీగా పంపిన మహోన్నత వ్యక్తి జగన్ గారు. కులం మతం పార్టీలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించిన జగన్ గారి పాలనలో పెన్షన్ల సంఖ్యను 30 లక్షల నుండి ఏకంగా 66 లక్షలకు పెంచడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని దొంగ హామీలిచ్చి గెలిచిన కూటమి ప్రభుత్వం ఈ రోజున్న పోస్టులను భర్తీ చేయకుండా పైగా ప్రతి దాంట్లోనూ స్కామ్లకు పాల్పడుతుంది. నాడు జగన్ గారు ఒక్క సంతకంతో 1,32,000 సచివాలయాల ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టిస్తే నేడు కూటమి ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను ఓడగొడుతూ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తుంది. నాడు నేడు ద్వారా స్కూళ్లను కార్పొరేట్ నిమిత్తం తీర్చిదిద్దే అమ్మఒడితో ప్రోత్సహించిన జగన్ గారి పథకాల పేర్లు మార్చి కూటమి ప్రభుత్వం ఇవాళ ప్రజలను వంచిస్తోంది. మన బీసీ కులాలు వర్గాలు రాజ్యాధికారంలోకి వచ్చి అభివృద్ధి చెందాలంటే మళ్లీ జగన్ గారు ముఖ్యమంత్రి కావాలి. అందుకోసం మనమందరం 2029 లక్ష్యంగా కష్టపడి పనిచేసి వైఎస్ఆర్సీపీ విజయం కోసం ఐకమత్యంగా పనిచేయాలని చెప్పారు. నాయకుడు ముఖ్యమంత్రి కావాలి కాబట్టి మనమందరం కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీసీఎల్ 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఘన విజయం సాధించే దాంట్లో మీరందరూ ఏకం కావాలని మనస్ఫూర్తిగా పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.